ఈ యొక్క ఏ సమిట్ కాంగ్రెస్ పార్టీకి ఎట్లయిపోయిందంటే అసలు కాంగ్రెస్లో ఏ సమిటే కాదు, వాళ్ళు ఏ అంటే అబ్యూజ్ ఇండియా అంటే ఇండియాని తిట్టడం, అగేన్స్ట్ ఇండియా ఇండియాని తిట్టడం, ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడటం, అబ్యూజ్ ఇండియా, అగేన్స్ట్ ఇండియా, యాంటీ ఇండియా. వీళ్ళకు ఏ ఒక అబ్రివేషన్ అది అర్థమైంది వాళ్ళకు. ఎంత సిగ్గుచేటు పని. సంతోషం ఏంటంటే వాళ్ళ ఇండియా అలయన్స్ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ చేయించినటువంటి ఒక సిగ్గుమాలిన పని ఏతుందో దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు, దాన్ని కూడా ఖండించారు. గాంధీ అని తోకబెట్టుకోగానే గాంధీలు గారు సిగ్గు శరము ఈ దేశాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, దేశాన్ని మనకు ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి యువత ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చూసి రాహుల్ గాంధీ చేసిన పని అందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. రాహుల్ గాంధీ గారు దేశాన్ని క్షమాపణ కోరాలి, దేశ యువతకు క్షమాపణ కోరాలి.